నమస్తే. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ నేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆయన కరీంనగర్ పర్యటనలో భాగంగా ఈ నెల 5వ తేదీన కొన్ని వ్యాఖ్యలు చేశారు ఫోన్ ట్యాపింగ్ అంశానికి సంబంధించి. 2 రోజుల్లోనే ఈ వ్యవహారానికి సంబంధించి నేను మాట్లాడతా, అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది, ఫోన్ ట్యాపింగ్ వెనుక ఎవరున్నారు అనే ముఖ్యమైనటువంటి అంశాలపై స్పందిస్తాను అని చెప్పి ఆయన ఆ రోజు మీడియా సమావేశంలో చిట్చాట్లో భాగంగా మాట్లాడారు. నేను 10 ఏళ్ల పాటు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నా, ఫోన్ ట్యాపింగ్ ఎందుకు చేశారో, ఎందుకు చేయాల్సి వచ్చిందో, దాని వెనుక ఎవరున్నారనేది అన్ని వివరంగా చెప్తాను అని చెప్పి చాలా క్లియర్ కట్గా చెప్పారు. అయితే అది 5వ తేదీన జరిగింది. 2-3 రోజుల్లోనే స్పందిస్తా అన్నారు. కానీ ఇప్పటి వరకు దానికి సంబంధించి ఎలాంటి వ్యాఖ్య చేయలే. ఇలాంటి సందర్భంలో అటు పోలీస్ వర్గాల్లో, అలాగే మీడియా వర్గాల్లో, ముఖ్యంగా గులాబీ పార్టీలో ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. ఇలాంటి సందర్భంలో కొంతమంది మీడియా ప్రతినిధులు కూడా ఆయన నివాసంలో కలిసినప్పుడు అడిగారట, అలాగే పార్టీ నేతలు కూడా. ఇలాంటి సందర్భంలో కొంతమంది పోలీస్ అధికారులు కూడా ఈ రకమైనటువంటి చర్చ జరుగుతున్నటువంటి తరుణంలో ఆయన చాలా అసహనం వ్యక్తం చేశారు అనేది ఇప్పుడు బయటకు వచ్చింది. ఏదో అంటాం కానీ దాని గురించి మాట్లాడాలా, సమయం సందర్భం వచ్చినప్పుడు మాట్లాడతా, ఏంద్రభయ్ మీ లొల్లి అని చెప్పి చాలా ఘాటుగా సమాధానం ఇచ్చారట. దీనికి సంబంధించి ఇప్పుడు తెలంగాణ రాజకీయ వర్గాల్లో, మీడియా వర్గాల్లో, పోలీస్ వర్గాల్లో ఒక చర్చ జరుగుతుంది. ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో చాలా ముఖ్యమైనటువంటి వ్యక్తులు ఉన్నారు గులాబీ పార్టీకి సంబంధించి అని తెర మీదకు వచ్చింది. ఈ కేసులో ఇప్పటికే 4 అరెస్ట్ అయ్యారు. ప్రణీత్ రావు, భుజంగరావు, అలాగే తిరుపతన్న, రాధాకిషన్ రావు. ఇలాంటి క్రమంలో ఈ వ్యవహారంలో ఈ కేసులో A1గా ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ చీఫ్ మాజీ IPS ప్రభాకర్ రావు ఆయన కూడా విదేశాలకు వెళ్ళిపోవటం చకచక అన్నీ జరిగిపోయాయి. ఇలాంటి సందర్భంలో చాలా ముఖ్యమైనటువంటి వ్యక్తుల నుంచి స్టేట్మెంట్లు తీసుకోవడం, అలాగే కొంతమందిని పోలీస్ అధికారులను కూడా విచారించారు. ఇటువంటి సందర్భంలో గులాబీ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతల అండదండలు, ప్రమేయం, వారి ఆదేశానుసారమే ఇదంతా జరిగిందని ఒక క్లారిటీకి వచ్చారు. అయితే A1గా ఉన్నటువంటి మాజీ IPS ప్రభాకర్ రావు ఆయన వచ్చి చెబితే కానీ దీనికి సంబంధించి ఒక క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అనేది రాదు. ఇలాంటి సందర్భంలో గులాబీ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నేతలు ఆల్రెడీ ఇప్పటికే నోటీసులు ఇచ్చినట్లు, ఈ వ్యవహారానికి సంబంధించి విచారణ చేసినట్లు కూడా తెలుస్తుంది. ఇలాంటి క్రమంలో చాలా ముఖ్యమైనటువంటి పరిణామంగా మారింది. తరచూ ఆయన్ని ఎవరైనా కనిపించినప్పుడు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం గురించి చర్చ వస్తే చాలు ఆయన తీవ్రమైనటువంటి కోపంతో, అసహనంతో ఊగిపోతున్నారట. నేను చెప్తా, మీకెందుకు కంగారు, ఏంద్రభయ్ మీ లొల్లి అని చెప్పి మాట్లాడే తీరు, విధానం ఉంటుంది కాబట్టి దానికి సంబంధించి చాలా కోపం కూడా అవుతున్నారట. ఇలాంటి క్రమంలో విచారణ చేస్తున్నటువంటి అధికారులు కూడా ఏ రకమైనటువంటి స్టెప్స్ వేయాలి, ఎలా ముందుకు వెళ్ళాలి అనే దాని మీద ఫోకస్ పెట్టారు. ఇలాంటి క్రమంలో ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి సుదీర్ఘమైనటువంటి అనుభవం కలిగినటువంటి వ్యక్తి కేసీఆర్. ఇలాంటి సందర్భంలో ఆయన పేరు నేరుగా కొంతమంది చెప్పారు, సుప్రీం ఆదేశాల మేరకి ఇదంతా చేశామని. ఇటువంటి తరుణంలో ఆయన మాట్లాడే విధానం కానీ, దీనిపై ఎప్పుడు ఎలా స్పందిస్తారు అనేది ప్రతి ఒక్కరూ ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా. మరికొద్ది రోజుల్లోనే ఈ ఫోన్ ట్యాపింగ్ అంశానికి సంబంధించి ముఖ్యమైనటువంటి నేతలు అరెస్టు కాబోతున్నారు అనే ప్రచారం అయితే జోరుగా సాగుతుంది తెలంగాణలో. ఇలాంటి సందర్భంలో కేసీఆర్ ఎప్పుడు స్పందిస్తారు, ఆయన ఏం మాట్లాడతారు ఫోన్ ట్యాపింగ్పై? ఆ రోజు అంత సీరియస్గా, అగ్రెసివ్గా కామెంట్ చేసినటువంటి కేసీఆర్ ఇప్పుడు ఎందుకు సైలెంట్గా ఉన్నారు అనే దాని మీద కూడా ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. మొత్తానికి ఈ వ్యవహారంలో మరెన్నో కీలక మలుపులు చోటు చేసుకునే అవకాశాలైతే స్పష్టంగా కనిపిస్తున్నాయి.